ఓం శాంతి 22/12/2024 అవ్యక్త బాప్దాదా రివైజ్ డేట్ 17/3/2003. సదా మీ స్వమానంలో ఉండండి, గౌరవాన్ని ఇవ్వండి, అందరికీ సహయోగులుగా అవ్వండి మరియు సమర్థులుగా తయారు చేయండి. ఈరోజు భాగ్య విధాతైన బాప్దాదా నలువైపులా ఉన్న పిల్లల ప్రతి ఒక్కరి మస్తకంపై 3 భాగ్యపు రేఖలను చూస్తున్నారు. 1 పరమాత్మ పాలన యొక్క భాగ్యపు రేఖ, 2 సత్యమైన శిక్షకుని శ్రేష్ఠ శిక్షణ యొక్క భాగ్యపు రేఖ, 3 శ్రీమతం యొక్క మెరుస్తూ ఉన్న రేఖ. నలువైపులా ఉన్న పిల్లల మస్తకం మధ్యలో 3 రేఖలు చాలా బాగా మెరుస్తున్నాయి. మీరందరూ కూడా మీ 3 భాగ్యపు రేఖలను చూస్తున్నారు కదా. భాగ్య విధాతయే పిల్లలైన మీకు తండ్రి అన్నప్పుడు మీకు కాకుండా శ్రేష్ఠ భాగ్యం ఇంకెవరికి ఉండగలదు? బాప్దాదా చూస్తున్నారు, విశ్వంలో అనేక కోట్ల ఆత్మలున్నారు, కానీ అన్ని కోట్ల నుండి 6 లక్షల మంది పరివారం అంటే ఎంత కొద్ది మంది? కోట్లలో కొద్ది మంది అయ్యారు కదా. ఆ మాటకొస్తే ప్రతి మానవుని జీవితంలో ఈ 3 విషయాలు, పాలన, చదువు మరియు శ్రేష్ఠ మతం, ఈ 3 అవసరమే. కాని ఈ పరమాత్మ పాలనకు మరియు దేవాత్మలు లేక మానవాత్మల మతము, పాలన, చదువుకు రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. కనుక ఇంతటి శ్రేష్ఠ భాగ్యం సంకల్పంలో కూడా లేదు. కాని ఇప్పుడు ప్రతి ఒక్కరి మనస్సు పొందేశాము అని పాడుతుంది. పొందేశారా లేక పొందాలా? ఏమంటారు? పొందేశారు కదా. బాబా కూడా ఇటువంటి పిల్లల భాగ్యాన్ని చూసి హర్షిస్తారు. పిల్లలేమో వాహ బాబా వాహ అంటారు, మరియు బాబా వాహ పిల్లలు వాహ అంటారు. ఈ భాగ్యాన్ని కేవలం స్మృతిలోనే ఉంచుకోవడం కాదు, కాని సదా స్మృతి స్వరూపులుగా ఉండాలి. చాలామంది పిల్లలు చాలా బాగా ఆలోచిస్తారు, కానీ ఆలోచన స్వరూపులుగా అవ్వకూడదు, స్మృతి స్వరూపులుగా అవ్వాలి. స్మృతి స్వరూపులే సమర్థ స్వరూపులు. ఆలోచన స్వరూపం అనేది సమర్థ స్వరూపం కాదు. బాప్దాదా పిల్లల యొక్క రకరకాల లీలలను చూస్తూ నవ్వుకుంటూ ఉంటారు. కొందరు ఆలోచన స్వరూపులుగా ఉంటారు, సదా స్మృతి స్వరూపులుగా ఉండరు. ఒక్కోసారి ఆలోచన స్వరూపం, ఒక్కోసారి స్మృతి స్వరూపం. ఎవరైతే స్మృతి స్వరూపులుగా ఉంటారో వారు నిరంతరము న్యాచురల్ స్వరూపులుగా ఉంటారు. ఎవరైతే ఆలోచన స్వరూపులుగా ఉంటారో వారు శ్రమ చేయవలసి ఉంటుంది. ఈ సంగమయుగం శ్రమపడే యుగం కాదు, ఇది సర్వప్రాప్తుల అనుభవాల యుగం. 63 జన్మలు శ్రమించారు, కానీ ఇప్పుడిది శ్రమకు ఫలాన్ని ప్రాప్తి చేసుకునే యుగం, అనగా సమయం. దేహబానపు స్మృతిలో ఉండటానికి ఏం శ్రమ చేశారు అన్నది బాబ్దాదా చూస్తున్నారు. నేను ఫలానాను అని ఈ శ్రమ ఏమైనా చేశారా? అది న్యాచురల్ గానే ఉంది కదా. దేహాభిమానం అనేది స్వభావం అయిపోయింది కదా. అది ఎంత పక్కా స్వభావం అయిపోయిందంటే ఇప్పటికీ కూడా అప్పుడప్పుడు చాలామంది పిల్లలకు ఆత్మాభిమానిగా అయ్యే సమయంలో దేహాభిమానం తన వైపుకు ఆకర్షిస్తుంది. నేను ఆత్మను అని అనుకుంటారు, కానీ దేహభానం ఎంత సహజమైపోయిందంటే అది పదే పదే వద్దనుకుంటున్నా ఆలోచించకపోయినా దేహభానంలోకి వచ్చేస్తారు. బాప్దాదా చెప్తున్నారు, ఇప్పుడు మరజీవ జన్మలో ఆత్మాభిమానం అనగా దేహీ అభిమాని స్థితి కూడా అంతే స్వభావం వలె మరియు సహజమైపోవాలి. నేను ఆత్మను అని శ్రమ చేయవలసిన అవసరం రాకూడదు.
ఉదాహరణకు, పిల్లలు జన్మించిన తర్వాత వారికి కాస్త అర్థం చేసుకునే తెలివి వచ్చినప్పుడు నువ్వు ఎవరివి, ఎవరి వాడివి అని ఆ బిడ్డకు పరిచయం ఇస్తారు. అలాగే బ్రాహ్మణ జన్మ తీసుకున్నప్పుడు బ్రాహ్మణ పిల్లలైన మీకు జన్మించటంతోనే ఏ పరిచయం లభించింది? మీరెవరు? ఆత్మపాఠం పక్కా చేయించటం జరిగింది కదా. కనుక ఈ మొదటి పరిచయం న్యాచురల్ నేచర్, సహజ స్వభావంగా అయిపోవాలి. స్వభావం అనేది సహజంగా మరియు నిరంతరము ఉంటుంది. గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. అలాగే బ్రాహ్మణ పిల్లలు ప్రతి ఒక్కరికి ఇప్పుడు సమయం అనుసారంగా దేహీ అభిమాని స్థితి సహజంగా ఉండాలి. కొందరు పిల్లలకు అలా ఉంది. ఆలోచించాల్సిన అవసరం ఉండటం లేదు. స్మృతి స్వరూపులుగా ఉంటున్నారు. ఇప్పుడు నిరంతరము మరియు సహజంగా స్మృతి స్వరూపులుగా అవ్వాల్సిందే. బ్రాహ్మణులందరికీ చివర్లో వచ్చే చిన్నపాటి అంతిమ పరీక్ష ఇదే. నష్టో మోహ స్మృతి స్వరూపము. మరి ఈ సంవత్సరం ఏం చేస్తారు? ఈ సంవత్సరంలో ఏ విశేష లక్ష్యాన్ని పెట్టుకోవాలి అని చాలామంది పిల్లలు అడుగుతారు. కావున బాప్దాదా అంటున్నారు, సదా దేహీ అభిమాని స్మృతి స్వరూప భవ. జీవన్ముక్తి అయితే ప్రాప్తి అయ్యేదే ఉంది. కానీ జీవన్ముక్తులుగా అయ్యే కంటే ముందు శ్రమ నుండి ముక్తులుగా అవ్వండి. ఈ స్థితి సమయాన్ని సమీపంగా తీసుకొస్తుంది మరియు మొత్తం విశ్వంలోని మీ సోదరీ సోదరులను దుఃఖం, అశాంతి నుండి విముక్తులుగా చేస్తుంది. మీ ఈ స్థితి ఆత్మల కొరకు ముక్తిధామం యొక్క తలుపులు తెరుస్తుంది. మరి మీ సోదర సోదరీలపై దయ కలగటం లేదా? నలువైపుల ఆత్మలు ఎంతగా ఆర్తనాదాలు చేస్తున్నారు. మీ ముక్తి సర్వులకు ముక్తినిప్పిస్తుంది. సహజంగా స్మృతి మరియు సమర్థ స్వరూపులుగా ఎంతవరకు అయ్యారు అన్న దానిని చెక్ చేసుకోండి. సమర్థ స్వరూపులుగా అవ్వటమే వ్యర్థాన్ని సహజంగా సమాప్తం చేస్తుంది. పదే పదే శ్రమ చేయవలసిన అవసరం ఉండదు. ఇప్పుడీ సంవత్సరం బాప్దాదా పిల్లలపై ఉన్న స్నేహం కారణంగా ఏ బిడ్డ యొక్క ఏ సమస్యలోనూ శ్రమను చూడాలనుకోవటం లేదు. సమస్య సమాప్తమైపోవాలి మరియు సమాధాన సమర్థ స్వరూపం ఉండాలి. ఇది సాధ్యమేనా? దాదీలు చెప్పండి, ఇది సాధ్యమేనా? టీచర్లు చెప్పండి, సాధ్యమేనా? పాండవులు సాధ్యమేనా? మళ్ళీ సాకులు చెప్పకండి. ఇది ఉంది కదా, ఇలా జరిగింది కదా, ఇది జరగకపోతే ఇలా అయ్యేది కాదు. బాప్దాదా చాలా మధురాతి మధురమైన ఆటలను చూసి ఉన్నారు. ఏదేమైనా కాని హిమాలయం కంటే పెద్దగా 100 రెట్లు సమస్య స్వరూపం ఉన్నా కాని తను ద్వారానైనా, మనసు ద్వారానైనా, వ్యక్తుల ద్వారానైనా, ప్రకృతి ద్వారానైనా సమస్య వస్తే ఆ పరస్థితి అనేది మీ స్వస్థితి ముందు అసలేమీ కాదు. మరియు స్వస్థితికి సాధనం స్వమానం. సహజ రూపంలో స్వమానం ఉండాలి. లేదు లేదు, నేను స్వదర్శన్ చక్రధారిని, నేను కంఠిరత్నాన్ని, నేను హృదయ సింహాసనాధికారిని అని గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉండకూడదు. పదే పదే శ్రమ పడాల్సిన అవసరం రాకూడదు. నేను అలా ఉన్నాను అంతే. మీరు కాకుండా మరెవరైనా అలా అయ్యేదుందా? కల్పపూర్వం ఎవరయ్యారు? వేరే ఎవరైనా అయ్యారా లేక మీరే అయ్యారా? మీరే అలా ఉండేవారు, ఇప్పుడు మీరే అలా ఉన్నారు, ప్రతి కల్పము మీరే అలా అవుతారు. ఇది నిశ్చితం. వీరు ఆ కల్పం పూర్వం వారే అని బాప్దాదా అందరి ముఖాలను చూస్తున్నారు. ఈ కల్పానికి చెందినవారా లేక అనేక కల్పాలకు చెందినవారా? అనేక కల్పాలకు చెందినవారు కదా.
అవునా? ప్రతి కల్పానికి చెందినవారు చేతులెత్తండి. మరి ఇది నిశ్చితమే కదా? మీకైతే పాస్ సర్టిఫికేట్ లభించేసింది కదా? లేక తీసుకోవాలా? లభించేసింది కదా? లభించిందా లేక తీసుకోవాలా? కల్పపూర్వం లభించింది, ఇప్పుడెందుకు లభించదు? కనుక సర్టిఫికేట్ లభించి ఉంది అన్నా ఈ స్మృతి స్వరూపులుగానే అవ్వండి. పాస్ విత్ ఆనర్లుగా అయినా లేక కేవలం పాస్ అయినా ఈ తేడా అయితే ఉంటుంది, కాని అది మాత్రం మేమే. పక్కా కదా? లేదా ట్రైన్లో వెళ్తూ వెళ్తూ మర్చిపోతారా? విమానం ఎక్కిన తర్వాత ఎగిరిపోతుందా? లేదు. చూడండి, శివరాత్రిని నలువైపులా ఉల్లాస ఉత్సాహాలతో జరుపుకోవాలి అని ఈ సంవత్సరం దృఢ సంకల్పం చేశారు కదా, జరుపుకున్నారు కదా. దృఢ సంకల్పంతో ఏదైతే అనుకున్నారో అది జరిగింది కదా. మరి ఇది ఏ విషయంలో అద్భుతం? ఏకత మరియు దృఢత. 67 ప్రోగ్రాంలు చేయాలని అనుకున్నారు, కానీ బాబ్దాదా చూశారు కొంతమంది పిల్లలు దానికంటే కూడా ఎక్కువ ప్రోగ్రాంలు చేశారు. ఇది సమర్థ స్వరూపానికి గుర్తు. ఇది ఉల్లాస ఉత్సాహాలకు ప్రత్యక్ష ప్రమాణం. స్వతహాగానే నలువైపులా చేశారు కదా. ఇదే విధంగా అందరూ కలిసి ఒకరికొకరు ధైర్యాన్ని పెంచుకుంటూ ఈ సంకల్పం చేయండి. ఇప్పుడు సమయాన్ని సమీపంగా తీసుకురావాల్సిందే. ఆత్మలకు ముక్తినిప్పించాలి. కాని ఎప్పుడైతే మీరు ఆలోచనను స్మృతి స్వరూపంలోకి తీసుకొస్తారో అప్పుడే ఇది జరుగుతుంది. బాప్దాదా విన్నారు, విదేశీయులకు విశేషంగా స్నేహమిలనం మరియు మీటింగ్ ఉంది, మరియు భారత్ వారికి కూడా మీటింగ్ ఉంది. మరి మీటింగ్లో కేవలం సేవా ప్లాన్లు తయారు చేయటమే కాదు, వాటిని తయారు చేయండి, కానీ బ్యాలెన్స్తో కూడిన ప్లాన్లు తయారు చేయండి. ఒకరికొకరు ఏ విధంగా సహయోగులుగా అవ్వండంటే, ఇక అందరూ మాస్టర్ సర్వశక్తివంతులుగా అయ్యి ముందుకెగురుతూ వెళ్ళాలి. దాతగా అయ్యి సహయోగాన్ని ఇవ్వండి. విషయాలు చూడకండి, సహయోగులుగా అవ్వండి. స్వమానంలో ఉండండి మరియు గౌరవాన్ని ఇస్తూ సహయోగులుగా అవ్వండి. ఎందుకంటే ఏ ఆత్మకైనా మీరు హృదయపూర్వకంగా గౌరవాన్ని ఇచ్చినట్లయితే అది చాలా చాలా పెద్ద పుణ్యం. ఎందుకంటే బలహీన ఆత్మను ఉల్లాస ఉత్సాహాల్లోకి తీసుకొస్తే అదెంత పెద్ద పుణ్యం. పడిపోయిన వారిని ఇంకా పడేయకూడదు, వారిని ఆలింగనం చేసుకోవాలి. అనగా బాహ్యంగా ఆలింగనం చేసుకోవటం కాదు. ఆలింగనం చేసుకోవటం అనగా బాబా సమానంగా తయారు చేయటం, సహయోగాన్ని ఇవ్వటము. ఈ సంవత్సరం ఏమేం చేయాలి అని అడిగారు కదా. గౌరవాన్ని ఇవ్వండి మరియు స్వమానంలో ఉండండి, అంతే. సమర్థులుగా అయ్యి సమర్థులుగా తయారు చేయండి. వ్యర్థ విషయాల్లోకి వెళ్ళకండి. బలహీన ఆత్మ బలహీనంగానే ఉంటుంది. వారి బలహీనతనే చూస్తూ ఉంటే సహయోగిగా ఎలా అవుతారు? సహయోగం ఇస్తే ఆశీర్వాదాలు లభిస్తాయి. అన్నింటికంటే సహజ పురుషార్థం. వేరే ఇంకేమీ చేయలేకపోతే అన్నింటికంటే సహజ పురుషార్థం ఆశీర్వాదాల్ని ఇవ్వండి, ఆశీర్వాదాలను తీసుకోండి. గౌరవాన్ని ఇవ్వండి మరియు మహిమాయోగ్యులుగా అవ్వండి. గౌరవాన్ని ఇచ్చేవారే అందరి ద్వారా గౌరవనీయులుగా అవుతారు. మరియు ఇప్పుడు ఎంతగా గౌరవనీయులుగా అవుతారో అంతగానే రాజ్యాధికారులుగా మరియు పూజ్యాత్మలుగా అవుతారు. ఇస్తూ వెళ్ళండి, తీసుకునేది లేదు. తీసుకునివ్వటం అంటే అది బిజినెస్ చేసేవారి పని. మీరైతే దాత పిల్లలు. ఇకపోతే బాప్దాదా నలువైపులా ఉన్న పిల్లల సేవను చూసి సంతోషిస్తున్నారు. అందరూ మంచి సేవ చేశారు, కానీ ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్ళాలి కదా.
వాణి ద్వారా అందరూ మంచి సేవ చేశారు. సాధనాల ద్వారా కూడా సేవా రిజల్ట్ను మంచిగా తీసుకొచ్చారు. అనేక ఆత్మల ఫిర్యాదును కూడా సమాప్తం చేశారు. వీరితో పాటు సమయం యొక్క తీవ్రగతితో కూడిన వేగాన్ని చూసి బాప్దాదా ఇదే కోరుకుంటున్నారు. కేవలం కొద్దిమంది ఆత్మలకు సేవ చేయటం కాదు, కానీ విశ్వంలోని సర్వాత్మలకు ముక్తిదాతలుగా మీరు నిమిత్తమయ్యారు. ఎందుకంటే మీరు బాబాకు సహచరులు. అందుకే ఇప్పుడు సమయం యొక్క వేగం అనుసారంగా ఒకే సమయంలో 3 సేవలను కలిపి చేయాలి. ఒకటి వాణి, రెండవది స్వయం యొక్క శక్తిశాలి స్థితి, మరియు మూడవది శ్రేష్ఠ ఆత్మిక వైబ్రేషన్లు. ఎక్కడ సేవ చేసినా అక్కడ ఎటువంటి ఆత్మిక వైబ్రేషన్లు వ్యాపింపజేయండి అంటే ఆ వైబ్రేషన్ల ప్రభావంలో వారు సహజంగానే ఆకర్షితులవుతూ ఉండాలి. చూడండి, ఇప్పుడు చివరి జన్మలో కూడా మీ అందరి జడ చిత్రాలు ఎలా సేవ చేస్తున్నాయి? అవి వాణి ద్వారా మాట్లాడుతున్నాయా? వైబ్రేషన్లు ఎలా ఉంటాయంటే భక్తులకు వారి భావనకు ఫలం సహజంగా లభిస్తుంది. అలా వైబ్రేషన్లు శక్తిశాలిగా ఉండాలి. వైబ్రేషన్లలో సర్వశక్తుల కిరణాలు వ్యాపిస్తూ ఉండాలి. వాయుమండలం మారిపోవాలి. వైబ్రేషన్లు ఎటువంటివంటే అవి మనసులో ముద్రించబడిపోతాయి. మీ అందరికీ అనుభవం ఉంది కదా, ఏ ఆత్మ పట్లనైనా మీ మనసులో మంచి లేక చెడు వైబ్రేషన్లు కూర్చుండిపోతే అవి ఎంత సమయం నడుస్తాయి? చాలా సమయం నడుస్తాయి కదా. తొలగించుకోవాలనుకున్నా తొలగవు. ఎవరి గురించైనా చెడు వైబ్రేషన్లుంటే అవి సహజంగా తొలగిపోతాయా? కనుక మీ సర్వశక్తుల కిరణాల వైబ్రేషన్లు ముద్ర వలె పనిచేస్తాయి. వాణిని మర్చిపోవచ్చు, కాని వైబ్రేషన్ల ముద్ర సహజంగా తొలగదు. అనుభవం ఉంది కదా, అనుభవము. గుజరాత్ వారు, బాంబే వారు ఏవైతే ఉల్లాస ఉత్సాహాలు చూపించారో వారికి కూడా బాప్దాదా పదమాల రెట్ల అభినందనలు ఇస్తారు. ఎందుకని? ఏ విశేషత ఉంది? ఎందుకు అభినందనలు ఇస్తారు? ఫంక్షన్లైతే పెద్ద పెద్దవి చేస్తూనే ఉంటారు, కానీ ప్రత్యేకంగా అభినందనలు ఎందుకు ఇస్తున్నారు? ఎందుకంటే ఈ 2 స్థానాలలోనూ ఏకత మరియు దృఢత అనే విశేషత ఉండినది. ఎక్కడైతే ఏకత మరియు దృఢత ఉంటాయో అక్కడ 1 సంవత్సరానికి బదులుగా 1 నెల 1 సంవత్సరంతో సమానంగా ఉంటుంది. గుజరాత్ వారు, బాంబే వారు విన్నారా? అచ్చా, ఇప్పుడు సెకండ్లో జ్ఞాన సూర్య స్థితిలో స్థితులై నలువైపులా భయభీతులై అలజడిలో ఉన్న ఆత్మలకు సర్వశక్తుల కిరణాలను వ్యాపింపచేయండి. చాలా భయభీతులుగా ఉన్నారు, శక్తినివ్వండి, వైబ్రేషన్లు వ్యాపింపచేయండి. అచ్చా, బాప్దాదా డ్రిల్ చేయించారు. నలువైపులా ఉన్న పిల్లల నుండి రకరకాల ప్రియ స్మృతులు మరియు సమాచార పత్రాలు మరియు ఈమెయిల్స్ బాబా వద్దకు చేరుకున్నాయి. నా స్మృతిని కూడా ఇవ్వండి, నా స్మృతిని కూడా ఇవ్వండి అని అందరూ అంటారు. బాప్దాదా అంటున్నారు, ప్రియమైన పిల్లల ప్రతి ఒక్కరి స్మృతి బాప్దాదా వద్దకు చేరుకుంది. దూరంగా కూర్చుని ఉన్నా కాని బాప్దాదా యొక్క హృదయ సింహాసనాధికారులు. కావున మీ అందరికీ మా స్మృతిని ఇవ్వండి, మా స్మృతిని ఇవ్వండి అని ఎవరెవరైతే చెప్పారో వారందరి స్మృతులు బాబా వద్దకు చేరుకున్నాయి. ఇదే పిల్లల ప్రేమ, మరియు బాబా ప్రేమ పిల్లలను ఎగిరేలా చేస్తుంది. అచ్చా, నలువైపులా ఉన్న అతి శ్రేష్ఠ భాగ్యవంతులకు, కోట్లలో కొద్దిమంది అయిన విశేషాత్మలకు, సదా స్వమానంలో ఉండేవారికి, గౌరవాన్ని ఇచ్చేవారికి, సర్వీసబుల్ పిల్లలకు,
సదా స్మృతి స్వరూప మరియు సమర్థ స్వరూపాత్మలకు, సదా చలించని స్థిరమైన స్థితి అనే ఆసనంపై స్థితులై ఉండే సర్వశక్తి స్వరూప పిల్లలకు బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే. దాదీజీతో, బాప్దాదా మీ విషయంలో విశేషంగా సంతోషిస్తున్నారు. ఎందుకు సంతోషిస్తున్నారు? విశేషంగా ఏ విషయంలో సంతోషిస్తున్నారంటే, ఏ విధంగా బ్రహ్మ బాబా అందరినీ ఇది చేయాలి, ఇప్పుడే చేయాలి అని ఆజ్ఞాపించేవారో అలా మీరు కూడా బ్రహ్మ బాబాను ఫాలో చేశారు. మీరు కూడా నాతో పాటు ఉన్నారు అని దాదీజీ అన్నారు. అదైతే ఉండనే ఉంటుంది, నిమిత్తమైతే మీరయ్యారు కదా. మరియు ఎటువంటి దృఢ సంకల్పం చేశారంటే దాని వలన నలువైపులా సఫలత ఉంది. అందుకే మీలో ఆత్మిక శక్తి చాలా గుప్తంగా నిండి ఉంది. ఆరోగ్యము బాగుంది. ఆత్మిక శక్తి ఎంతగా నిండి ఉందంటే ఇక ఆరోగ్యం అసలేమీ కాదు. అద్భుతం కదా. దాదీలు బాబాను కలవడాన్ని చూస్తూ ఉంటే అందరికీ మేం కూడా దాదీలమై ఉంటే కలిసేవారం కదా అని అనిపిస్తుంది. మీరు కూడా దాదీగా అవుతారు. ఇప్పుడు బాప్దాదా మనసులో ప్లాన్ తయారు చేశారు, దానిని ఇప్పుడింకా ఇవ్వలేదు. ఎవరైతే సేవలో బ్రహ్మ బాబా యొక్క సాకార సమయంలో ఆదిరత్నాలు వెలువడ్డారో వారి సంఘటనను పక్కా చేయాలి. ఎప్పుడు చేస్తారు అని అక్కడ అడిగారు. మీరు చేసినప్పుడు. ఈ డ్యూటీ మీది, జానకి దాదీది. మీ మనసులో కూడా ఈ సంకల్పం ఉంది కదా. ఎందుకంటే ఏ విధంగా దాదీలైనా మీ ఏకత మరియు దృఢతతో కూడిన సంఘటన పక్కాగా ఉందో అలా ఆది సేవారత్నాల సంఘటన పక్కాగా ఉండాలి. ఇది చాలా చాలా అవసరం. ఎందుకంటే సేవ అయితే పెరిగేదే ఉంది. సంఘటన శక్తి ఏది కావాలంటే అది చేయగలదు. సంఘటన యొక్క గుర్తుకు స్మృతి చిహ్నం పంచపాండవులు. 5గురే ఉన్నారు కానీ వారు సంఘటనకు గుర్తు. అచ్చా, ఇప్పుడెవరైతే సాకార బ్రహ్మ ఉన్న సమయంలో సేవ కోసం సెంటర్లో ఉన్నారో, సేవలో నిమగ్నమై ఉన్నారో వారు లేచి నిలబడండి. సోదరులు కూడా ఉన్నారు. పాండవులు లేకపోతే గతే లేదు. ఇక్కడైతే కొద్దిమందే ఉన్నారు కానీ ఇంకా కొంతమంది ఉన్నారు. సంఘటనను జమ చేసే బాధ్యత వీరిది, జానకి దాదీది. వీరు పెద్ద దాది వెన్నెముక. చాలా మంచి మంచి రత్నాలున్నారు. అచ్చా, అంతా బావుంది. ఏది చేస్తూ ఉన్నా సరే మీ సంఘటనకు చాలా మహానత ఉంది. కోట దృఢంగా ఉంది. అచ్చా, వరదానము. స్వమానమనే సీట్ పై సెట్ అయి ప్రతి పరిస్థితిని దాటివేసే సదా విజయీ భవ. సదా మీ ఈ స్వమానమనే సీట్ పై స్థితులై ఉండండి. నేను విజయీ రత్నాన్ని, మాస్టర్ సర్వశక్తివంతుడిని. అప్పుడు ఎటువంటి సీట్ ఉంటుందో అటువంటి లక్షణాలు వస్తాయి. ఎటువంటి పరిస్థితి అయినా ఎదురుగా వస్తే క్షణంలో మీ ఈ సీట్ పై సెట్ అయిపోండి. సీట్ పై ఉన్నవారి ఆర్డరే పాటించడం జరుగుతుంది. సీట్ పై ఉన్నట్లయితే విజులుగా అయిపోతారు. సంగమయుగం ఉన్నదే సదా విజులుగా అయ్యే యుగం. ఈ యుగానికి వరదానం ఉంది. కావున వరదానులుగా అయి విజయులుగా అవ్వండి. స్లోగన్: అన్ని ఆసక్తులపైన విజయాన్ని ప్రాప్తి చేసుకునేవారే శివశక్తి పాండవ సేన. ఓం శాంతి.